ఇలా చపాతీ మీద జామ్ లాగా పూసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ. ఇది 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ఈ హల్వా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హల్వా ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. గుమ్మడికాయ హల్వా చేయటానికి తీయటి గుమ్మడికాయ తీసుకుని దీన్ని కట్ చేసి ఆ విత్తనాలు ఆ పీసులన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ కూడా డైరెక్ట్ చాకుతో అయితే కట్ చేయకూడదు. మనము గుమ్మడికాయని చేతిలోకి తీసుకుని తల మీద నుండి వెనక వైపుకు గట్టిగా ఇసిరేయాలి. అప్పుడు నేలకు తగిలి పగిలిపోతుంది. అలా పగిలిన గుమ్మడికాయ తీసుకుని చాకుతో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. డైరెక్ట్ ఎప్పుడు చాకుతో గుమ్మడికాయ అయితే కట్ చేయకూడదండి. ఎందుకు ఇలా చేయాలన్నది అయితే నాకు రీజన్ క్లియర్ గా తెలీదు. గుమ్మడికాయని ఎప్పుడు ఈ విధంగానే మా అమ్మ వాళ్ళు కట్ చేస్తారు. డైరెక్ట్ చాకుతో కట్ చేయకూడదు అని చెప్పారు. నేను అందుకే ఈ విధంగా కట్ చేసినాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. బ్యాక్ సైడ్ వేసేది. గుమ్మడికాయ లోపల పీచ్ అంతా తీసేసిన ఇత్తనాలు కూడా తీసి ఎండబెట్టుకుంటే ఈ సీడ్స్ చాలా మంచిది. ఎన్నో విటమిన్స్ పోషకాలు ఉంటాయి. అలాగే గుమ్మడికాయ పైనుండే తొక్కనంతా పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. నేను తెచ్చిన గుమ్మడికాయ చాలా రోజుల వరకు నిల్వ ఉందండి. అందుకే కాస్త డ్రై అయింది. ఈ గుమ్మడికాయ 1 year వరకు కూడా నిల్వ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటది. పాడైతే అయిపోది. ఇలా ముక్కలు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. గుమ్మడికాయలో ఎక్కువ వాటర్ శాతం ఉంటే ఇంకొంచెం తక్కువ వాటర్ పోసుకోవచ్చు. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూస్తున్నాను. గుమ్మడికాయ తేమ ఎక్కువగా ఉంటే తొందరగానే ఉడుకుతుందండి. ఇది ఉడకటానికి ఎక్కువ టైం అయితే పట్టదు. నేను తీసుకున్న గుమ్మడికాయ కొంచెం డ్రైగా ఉంది కాబట్టి ఉడకటానికి ఇంకొక 5 minutes ఆర్ 10 minutes అయితే టైం పట్టుద్ది. మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. వాటర్ ఏమైనా తక్కువ అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని కూడా మెత్తగా ఉడికించుకోవచ్చు. ఇలా మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి గిన్నె అయితే కింద పెట్టేసుకోవాలి. ఈ గుమ్మడికాయని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్పూన్ తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా పప్పు ఎనిపినట్టు ఎనిపిస్తే తొందరగానే బాగా మెత్తగా స్మాష్ అవుతుంది. మెత్తగా పేస్ట్ లాగుంటే అంత బాగుంటది ఈ హల్వాకి. ఇలా మెత్తగా స్మూత్ గా ఇలా అయితే నేను ఎనుపుకున్నా. ఇలా ఎనుపుకున్నాక టేస్ట్ కి తగ్గట్టు ఇప్పుడు బెల్లం అయితే వేసుకుంటున్నా. మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. గుమ్మడికాయ తీపిని బట్టి మీరు తినే స్వీట్నెస్ ని బట్టి బెల్లం అయితే వేసుకోవాలి. నేను ఒక 1/2 cup వరకు బెల్లం తీసుకున్నాను. ఇదైతే నార్మల్ స్వీట్ గానే ఉంటది. ఎక్కువ స్వీట్ గా అయితే ఉండదు నేను తీసుకున్న బెల్లానికి. ఈ హల్వా టేస్టీగా ఉండటానికి ఈ స్వీట్నెస్ బాగా తెలియటానికి ఒక పించ్ ఉప్పు వేసుకొని వెనుపుకోవాలి. ఏ స్వీట్ కైనా కాస్త ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటది. గుమ్మడికాయని ఇలా మెత్తగా బాగా వెనుపుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ ఇలానైనా తినొచ్చు. బాగుంటది జామ్ లాగే. లేదు ఈ హల్వాకి ఇంకా టేస్ట్ రావడానికి ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుందాము. పోపు వేయటానికి స్టవ్ మీద ఒక తడక పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు వేసుకొని ఖచ్చితంగా ఇందులో వేసుకోవాల్సింది ఎండుమిర్చి అండి. 4-5 ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకొని ఈ హల్వాలో ఎండుమిర్చి చాలా బాగుంటది. లైట్ గా స్పైసీగా అనిపిస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా పెట్టుకున్న హల్వాలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఆ బెల్లంలో ఉండే వాటర్ అది కాస్త ఇనికిపోయి నిల్వ ఉండటానికి బాగుంటది. ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించకపోతే పోపు పెట్టిన వెంటనే తింటే నిల్వైతే ఉండదు. ఒక్కరోజు మాత్రమే ఉంటది. ఇలా ఈ వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకుంటే 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా బయట పెట్టినా కూడా చాలా బాగా ఉంటది. పాడైపోకుండా ఉంటది. గుమ్మడికాయతోటి కర్రీస్ ఇలా చేసుకుంటారు కదా. ఇలా ఈ స్వీట్ కూడా చేసుకుంటే చాలా బాగుంటది. మీరు ఒక్కసారి చేసుకుంటే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఇలా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన గుమ్మడికాయ హల్వా రెడీ. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుద్ది. ఈ స్వీట్ చాలా మైల్డ్ గా పోపు ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటది. స్పూన్ తోటి ఒట్టిగానే తినొచ్చు. చపాతీ కూడా అవసరం లేదు. అంత బాగా అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళైతే ఎక్కువ సజ్జరొట్టి కాంబినేషన్ తోటి ఈ హల్వా తినేవాళ్ళు. సజ్జరొట్టి తింటే చాలా బాగుంటది ఈ హల్వా. అలా సజ్జరొట్టి చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు ఇప్పుడు ఈజీగా చపాతీలు అందరు చేసుకుంటారు కదా. ఆ చపాతీ కాంబినేషన్ తోటి తిన్నా కూడా చాలా బాగుంటది. పిల్లలకైతే ఇలా బయట కొనే జామ్స్ కంటే కూడా ఇలా చేసి జామ్ లాగా
పూసి చపాతి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒక్క బయట తింటే కంప్లీట్ అయ్యేదాకా ఆపుకోలేము, అంత టేస్టీగా అంత బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ హల్వా ఇలా చపాతీతోటి కానీ లేదంటే రొట్టె కాంబినేషన్లో ఎప్పుడన్నా తిన్నారా? తింటే ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.